హాయ్ ఫ్రెండ్స్, అందరు జై శ్రీరామ్. పొద్దున పొలం కాడికి అయితే వచ్చిన. ఎందుకంటే ఈరోజు మా వర్షానికి వస్తున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పంట చేతికి వస్తుందంటే ఆనందం వేరే ఉంటుంది. దాని వెనకాల మా పెద్దనాన్న వాళ్ళది ఉంటుంది, మాది వాళ్ళది మొత్తం ఈరోజు వస్తున్నాం. ఊరి వచ్చాను పోయినకైతే ఊరి కోత మిషన్ అయితే వస్తుంది. అంటే దానికోసం మా డాడీ ఒక 3 days నుంచి అయితే తిరుగుతున్నాడు. అంటే వచ్చి కొయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఫైనల్గా ఈరోజు వచ్చి ఒక 10 గంటలకు వచ్చి కోస్తాము అని చెప్పేసి అన్నారు. ఇదైతే మా ఉడిచేని పైన అనమాట. కొంచెం పొలం ఉంటే అందులో పాలకూర తోటకూర వేసినట్టువి. ఇంకా ఇటు సైడ్ ఏమో బెండకాయలు వేసినాము రైట్ సైడ్. ఎందుకంటే బయట కూరగాయలు రేట్లు అయితే చాలా మండిపోతున్నాయి. రైతులతో కూడా రైతులకి ఎక్కువ రేట్లు అమ్మే రోజులు వచ్చినాయి అనమాట. అందుకోసం కొంచెం మా ఇంటి పూర్తి మాత్రం ఇక్కడ కూరగాయలు పెట్టుకున్నాం. ఫైనల్ మిషన్ అయితే వచ్చింది. పొద్దున 10 అని చెప్పిండు, వాడైతే 2-3:30 దాకా వచ్చిండు. పొడి మీద స్టార్ట్ చేసినాం. ఇక నేను మా అమ్మ అయితే కార్నర్స్ మిషన్ అందుకొని ఉంటాయి కదా కొయ్యలు, అవైతే కోసినాం. కోసేసి మళ్ళీ మిషన్ తీయాలి. అంటే ఇక్కడ ఒడిసేన్ ఉంది కదా, ఒడిసేన్ పైన వేసేస్తున్నాం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ బాగానే కష్టపడుతున్నాను నేను కూడా. కోసి సుంకు పెడుతుంది గట్టి చేసేట్లకి. చాలా దూపు అవుతుంది, ఎండ కూడా మస్తు పడుతుంది. ఇప్పుడు నీళ్ళు అయితే కాదు, ఫ్యాన్లో ఒక్కొచ్చింది మొత్తం మీకు. ఎన్ని నీళ్ళు తాగా నీళ్ళు పోతున్నాయి కానీ ఇస్తలే. ఎందుకంటే ఎంత తానం కుడుతున్నాయంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా దాని తప్పదుగా. ఫైనలీ వర్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి 6:40 అవుతుందంటే 2:10కి ఏమో స్టార్ట్ చేసారు. 6:40 అవుతుంది. ఆ చైన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి ఈరోజు బీట్లు చేయరంట మార్కెట్లో. ఇక రేపు ఒకసారి మార్కెట్ కాడికి జై శ్రీరామ్ అందరికీ. డైరెక్ట్ పొద్దున్న మార్కెట్కి అయితే వచ్చేసినాం. నేనైతే లేట్ అయింది కదా, నైట్ 6:40 అయింది వచ్చాను మొత్తం వచ్చేసరికి. ఓన్లీ మార్కెట్కి అంటే ఒడ్లు మాత్రమే పంపించినాం. నిన్న సండే కాబట్టి వీళ్ళు కూడా ఏం కాలేదు. అందుకే ఇంకా ఇదే మన బ్యాక్ సైడ్ మన రాశి వద్ద రాశి ఉన్న వాళ్ళు మొత్తం సంచులు నింపుతారు రాస్తాయి మొత్తం. అయితే 2 acres వచ్చేసరికి 4 ట్రాక్టర్లు వెళ్ళినాయి ఒడ్లు. అది మంచిగా వెళ్ళినా ఎక్కువైనా తక్కువైనా మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి కింద. ఇంకా ఈ సంచులు నింపుతున్నాక ఎంత అయితే చూడాలి, ఇంకా రేటు కూడా ఎంత అవుతుందో చూసి ఎన్ని పైసలు వస్తే చూడాలి. ఇక
ఫైనల్లీ మన ఒడ్లు అయితే కాంటాక్ట్ అయిపోయినాయి. 150 బస్సుల దాకా అయినాయి అనమాట. ఒక బస్సు వచ్చేసరికి 40 కిలోల దాకా ఫిల్ చేసారు. అయితే చేతికి డబ్బులు వస్తాయని ఎంత సంతోషంగా ఉందో, వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ అప్పులో కట్టాలని చెప్పి అంత ఆలోచన కూడా ఉందన్నమాట. అంటే రైతులు అంటే ఇప్పుడు ఇంతే ఉంటుందా, చిన్న పంటను అప్పులు కట్టుకోవడం సరిపోతుంది. రైతులు అంటే ఇప్పుడు ఇంతే ఉంటుందా, చిన్న పంటను అప్పులు కట్టుకోవడం సరిపోతుంది. 5 లక్షల చేతికి వచ్చినాయి అనమాట. నేనైతే 70 వలల దాకా అయితే అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి 60 వలలు అయినాయి. వాళ్ళకి 2200 అనుకుంటే 60 వలలు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. వచ్చిన పైసలతో కొన్ని అప్పులు కట్టేయాలి. ఇందులో కొన్ని ట్రాక్టరు ఖర్చులు, వరి కొత్త మిషన్ అయిన ఖర్చులు అన్నీ తీసేయాలి. ఏంటి అయితే మనకేం మిగులుతాయి ఇంటికి లెక్కేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్. స్టే విత్ us.